మీ లెగ్ మామూలు లెగ్గా ఐరన్ లెగ్గా అని ఏమైనా చూపించుకున్నారా? నేను పార్టీలో చేరినందుకు పార్టీ రాలేదనే మీ ఉద్దేశం. బీఫామ్ తీసుకొచ్చి మీ వదినకి ఇచ్చారా? పార్టీనే మీ వదిన గారికి టికెట్ ఇచ్చారా? నాకు బీఫామ్ ఇచ్చింది నామినేషన్ నేను ఫెయిల్యూర్ చేసుకున్నాను. ఎందుకు? మీ వదిన చేస్తే అందులో నేను త్యాగం చేస్తుండేది నా కుటుంబం కోసం. ఆ కుటుంబం మీకేమిచ్చింది ఈరోజు? ఫలితం నాకు వ్యతిరేకంగానే వచ్చింది. నేను ఆ రోజు త్యాగం చేసిన దానికి 2014లో నన్ను వెంటాడి ఓడించినప్పుడు అప్పుడు బాధపడ్డా. ఎందుకు ఆ రోజు మీరు త్యాగం చేస్తే మిమ్మల్ని వెంటాడి ఓడించేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? 2004 ఎలక్షన్స్ గెలిచి ఇంకా నా ప్రమాణ స్వీకారం కూడా కాకముందే ఆమెకున్నే నా మీద అభిప్రాయాన్ని వాళ్ళకు కూడా చెప్పింది. ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మీ పెద్దనాన్నగారు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కరెక్టే కదా? అసలు ఈరోజు ఎమ్మెల్యే సీట్లకు కూడా ఒక పార్టీని యాచించే స్థాయికి వచ్చింది మీరు. ఎందుకు వచ్చింది అసలు ఇది? ఇది చాలా బాధాకరమైన విషయం. 2001 పెద్దనాన్న చనిపోయిన తర్వాత 2004 వరకు వచ్చేసరికల్లా ప్రాణాలు తప్ప కోట్ల బ్రాండ్ని తయారు చేసి ప్రకాశన్న చేతికి ఇచ్చినాం. ఆయన నాయకత్వంలో బ్రాండు ఆయన చేయడం వల్లనే బ్రాండ్ దెబ్బతింది. ఉన్నటువంటి ఎన్నికలకు నెల రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తిరిగి ఎందుకు కప్పుకున్నారు? ఏదో ఒక పదవి పడేస్తే చేసుకోవచ్చు అనుకుని ఆశతో వెళ్ళారా? గవర్నమెంట్ రాదనేది తెలుసు. మీరు మంచోళ్ళ వెర్రోళ్ళ అంటే తిక్కోళ్ళ నాకు అర్థం కావడం లేదు. నేనన్నా నేను పవర్ కోసం భవిష్యత్తులో ఒక్కసారైనా ఎమ్మెల్యేలే కాకపోయినానే ఒక బాధ ఏమైనా? ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే నా తుది శ్వాస పోతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే చక్రపాణి రెడ్డి గారు. నమస్తేనా. బాగున్నారా? చాలా బాగున్నా అన్న. ఒకసారి మీ లెగ్ మామూలు లెగ్గా ఐరన్ లెగ్గా అని ఏమైనా చూపించుకున్నారా? అంటే మీరు నేను పార్టీలో చేరినందుకు పార్టీ రాలేదనే మీ ఉద్దేశం. అట్లయితే నేను 2014లో మీరు పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే, మీరు ఓడిపోయారు. ఈసారి చివరి నిమిషంలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోడుమూరుకు వచ్చి మద్దతు ఇచ్చారు సతీష్ గారికి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలుకి ఇంకా చెప్పుకోనే గౌరవప్రదమైన స్థానాలు కదా, ప్రతిపక్ష హోదా లేకోకుండా తుడిచిపెట్టుకుపోయింది. అంటే చక్రపాణి రెడ్డి గారు ఏమన్నా మామూలు పాదమా లేదంటే ఇనుప పాదమా అనిపిస్తుంది. నా ఓటు ఎప్పుడు ఎక్కడ వేసినా గెలిచే పరిస్థితి ఉండింది. ఓకే. ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకి ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ గెలిచేది, అంటే ఏ అభ్యర్థికి వేస్తే ఆ అభ్యర్థికి వేసేది నాకు ఉండింది. తర్వాత కాలక్రమేణా నేనే పోటీ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు నేను అత్యంత కఠినమైన పరిస్థితుల్లో నేను రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే డోన్ నియోజకవర్గంలో అప్పుడు 96లో నాకు సీట్ ఇవ్వడం, కఠినమైన పరిస్థితుల్లో అక్కడ నేను పార్టీని లాక్కుంటూ రావడం. 2014 వరకు కష్టపడ్డాను. 2004లో నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వదినకి ఇవ్వడం వల్ల దగ్గరుండి గెలిపించినాను. నాది ఐరన్ లెక్క అయ్యేటట్టయితే నా బీఫాము బదులు మా వదినని పోటీ చేపించిన ఆమెను మంచిగా. బీఫామ్ తీసుకొచ్చి మీ వదినకి ఇచ్చారా? పార్టీనే మీ వదిన గారికి టికెట్ ఇచ్చారా? నాకు బీఫామ్ ఇచ్చింది నా నామినేషన్ నేను ఫెయిల్యూర్ చేసుకున్నాను. ఎందుకు? నామినేషన్ వదిన నాకు నేను పోటీ చేయాలనే ఆలోచన రావడం వల్ల అప్పటికప్పటికి ఆమె పార్టీ బీఫామ్ ఎవరికి ఇచ్చింది? నాకు ఇచ్చింది. ఓకే. నీకు బీఫామ్లో సెకండరీ నేమ్ ఉంటుంది. ఓకే, తెలుసు. నాకు ఎప్పుడైతే బీఫామ్ డిక్లేర్ చేసినారో వదినే పంపించింది. అంటే ఒక్కరితో కాదు, రకరకాల వ్యక్తులతో నేను పోటీ చేయాలా. కోట్ల సుజాతమ్మ వదిన పోటీ చేయాలని నేను కంపల్సరీ అని అంటే నేను మొదట బెట్ చేసినాను. లేదు నేను పోటీ చేయాలి, నేను ఇంత కష్టపడినాను కదా, నా ప్రాణాలు అడ్డం పెట్టి నేను చేసినాను నేనే అని. లేదు అని కన్విన్స్ చేసినారు వాళ్ళు. మీ వదిన చేస్తే మంత్రి అవుతుంది, నువ్వైతే ఎమ్మెల్యేనే కదా, అందులో నీకు దగ్గర ఇప్పటికిప్పుడు డబ్బులు లేవు కదా, ఆమె అయితే ఖర్చు పెట్టగలుగుతుంది అని. వదిన మీకోసం ఖర్చు పెట్టచ్చు కదా, మరిది కోసం. అంత పరిస్థితి నాకున్న త్యాగ పరిస్థితి అందరికీ ఉండాలని లేదు కదన్నా. మీది త్యాగము వారిది కాదా? త్యాగం చేయలేరు వాళ్ళు, మీరు త్యాగం చేసినట్టు వాళ్ళు. ప్రస్తుతానికి అయితే రాజకీయాల్లో అయితే త్యాగం వాళ్ళు వినలేదు. ఆ త్యాగం మీకు ఇచ్చింది ఏంటి అసలుకి? ఇప్పుడు ఈ జీవితం 20 సంవత్సరాల జీవితం
రాజకీయంగా వెనుకబడమే నేను చేసిన త్యాగానికి. అంటే 2004 అంటే అసలు ఒక వేవ్, కాంగ్రెస్ పార్టీ వేవ్, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో వచ్చిన వేవ్ అంతా ఇంత కాదు కదా. ఆ వేవ్లో ఎవరు నిలబడినా అలా గెలిచిపోయారు. అలా ఆ పరిస్థితిని, ఆ విజయావకాశాలు వదులుకొని త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితం ఏమొచ్చింది అని 2004లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని అందరూ తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. నేను కూడా గెలుస్తానని నమ్మకం నాకుంది. ఆ గెలిచే పరిస్థితుల్లో ఇచ్చినప్పుడు దాన్ని త్యాగం అంటారు. ఎట్లా నేను ఓడిపోతాను కాబట్టి దాన్ని వదులుకుంటే దాన్ని త్యాగం అంటారు. అందులో నేను త్యాగం చేస్తుండేది నా కుటుంబం కోసం. ఆ కుటుంబం మీకేమిచ్చింది ఈరోజు? నా కుటుంబం నాకు ఏమి ఇవ్వకపోవచ్చు, ఏమి ఇస్తారనే ప్రతిఫలం కూడా నేను ఆలోచన చేయలేదు. ఎందుకంటే నాకు పెద్దనాన్న గాడ్ ఫాదర్. నాకు మా నాన్న మా అన్న మాత్రమే కాదు, నా గాడ్ ఫాదర్ మా పెద్దనాన్న. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆయన రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చిందనే ఉద్దేశం నాకు అనిపించింది. అప్పుడు నాకు చేయాలంటే పెద్దనాన్న సొంత కొడుకు భార్యకి నేను త్యాగం చేయడం వల్ల అది కరెక్టేమో, నా ఎంతో కొంత నేను తీర్చుకుంటానేమో రుణం పెద్దనాన్నది అనే ఉద్దేశంతో ఆ త్యాగం చేయడం జరిగింది. త్యాగ ఫలితాన్ని నేను ఆశయలేదు. ఒకవేళ ఫలితం నాకు వ్యతిరేకంగానే వచ్చింది. వదిన నేను ఆదరించకపోవడం వల్ల వ్యతిరేకత వచ్చింది. కానీ దానివల్ల నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ నేను ఆ రోజు త్యాగం చేసిన దానికి 2014లో నన్ను వెంటాడి ఓడించినప్పుడు అప్పుడు బాధపడ్డాను. ఎందుకు ఆ రోజు మీరు త్యాగం చేస్తే మిమ్మల్ని వెంటాడి ఓడించేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇది నాకైతే తెలియదండి. ఎందుకంటే 2004 ఎలక్షన్స్లో గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకముందే చాలామంది దగ్గర నెగిటివ్గా మాట్లాడింది. ఎప్పటికీ వారం కూడా గడవకముందే చక్రం నేను దూరం పెడుతున్నానని ఇండికేషన్ ఇచ్చింది. తర్వాత ఆమె 15 నుంచి 20 రోజుల మధ్యనే మండల్ రివ్యూస్ జరిగినాయి. మామూలు అందరూ ఎమ్మెల్యే గెలిచింది, గవర్నమెంట్ కొత్త ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి, మీరు ఎవరైనా కానీ చక్రం మాట వింటే, చక్రం పని చేసేటట్లయితే మీరు కాన్స్టిట్యున్సీలో పనిచేయరు, లేదంటే మీరు వెళ్ళిపోండి, అట్లా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పి ఆమెకున్నే నా మీద అభిప్రాయాన్ని వాళ్ళకు కూడా చెప్పింది. ఎందుకు అభిప్రాయం వచ్చింది? ఎందుకు అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సిచ్యువేషన్ నాకైతే తెలియదు. కానీ నేను ఊహించినది ఏమంటే ఆమె కంటిన్యూగా రాజకీయాలు లేకుండాలని నేను ఉండడం వల్ల, నేను ఎందుకంటే కింది స్థాయి నుంచి కార్యకర్తల నుంచి పటిష్టంగా పార్టీని నడిపిన వ్యక్తిని, నేను యాక్టివ్లో ఉంటే క్యాడర్ అంతా నా పట్టులోనే ఉంటుంది. ప్రభుత్వం నడిపిన ఎమ్మెల్యే ఉన్న క్యాడర్తో నేను అఫెక్షన్ మెయింటైన్ చేసినాను. క్యాడర్ని డబ్బుతో కూడి లేకపోతే ఖర్చులు పెట్టి క్యాడర్ని తయారు చేయలేదు. నేను నాతో పాటు అర్ధాకలతో ఉండి చేసిన క్యాడర్ అప్పుడు ఆ రోజు డోన్. ఆ క్యాడర్ నుంచి పట్టు తప్పియాలంటే నన్ను రాజకీయ ఆధిపత్యంలో కూడా ఒక వర్గాన్ని నడిపారు కదా మీరు. నేను అదే చెప్తున్నాను. చాలా కష్టమైన పరిస్థితుల్లో, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో నేను నడిపినాను కాబట్టి, ఆ వర్గం నాకు దగ్గర ఉంది కాబట్టి, ప్రాణానికి ప్రాణం ఉంది కాబట్టి, దాన్ని దూరం చేయాలంటే నన్ను దూరం చేయడం ఒకటి మార్గం అని భావించి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక 2004లో పరిస్థితి, మరి 2014 మిమ్మల్ని ఎందుకు వెంటాడారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు అప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మరి ఎందుకు తల్లి కాంగ్రెస్ వచ్చి పిల్ల కాంగ్రెస్లో ఉన్న మిమ్మల్ని ఓడించాలనుకున్నారు? ఇప్పుడు ఆడ నేను గమనించినది ఏమంటే, మా ప్రకాష్ అన్న, మా వదినకి ఎంత ఉందో ఆ రోజు ప్రకాష్ అన్న కూడా ఆ రోజు అంతే ఉంది. కుటుంబం నుంచి దూరం పోయి ఆ రోజు నేను ఎక్కడనే కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను. అప్పటికే ఒక 7-8 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాను. 2006 ఆఖరి నుంచే దూరంగా ఉన్నాను. దూరం నుండి కుటుంబం నుంచి బయటకు వచ్చి వీడు ఎమ్మెల్యే గెలిస్తే నేను చులకనైపోతానేమో అనే ఉద్దేశం ఆయనకుండి, ఎట్టి పరిస్థితుల్లో వాడు గెలకూడదు, ఎవరు గెలిచినా పర్లేదు అని చెప్పే ఉద్దేశంతోనే అప్పుడు నారాయణ రెడ్డిని ముందర తీసుకురావడం, నారాయణ రెడ్డి నేను పోటీ చేయడం వల్ల కేఈ వాళ్ళు గెలుస్తారని కూడా కాస్త వాదన చేసినట్ల నాకు వినికిడి ఉంది. కేఈ వాళ్ళు గెలిచినా పర్లేదు కానీ చక్రం గెలవకూడదు అనేది అప్పుడు సింగిల్ ఎజెండాతో అంత కసి అంతే, ఇంకేం లేదు, ఇంకా ఏం లేదు, గట్టు తగాదాలు ఏం లేదు అసలు. మాకు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక గజం తేడాలు లేవు. పక్కనే ఉన్నాయి, మా పొలాలంతా ఆనుకొనే ఉంటాయి. ఎవరికి మాకే కాదు, మా మొత్తం ఎంటైర్ కోట్ల ఫ్యామిలీలోనే ఆస్తి తగాదాలు లేదు. చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఆస్తుల కింద కొట్లాడతామన్నా, రాజకీయ పోరు మాత్రమే. బయట అర్బన్లో ఎవరికి కూడా 10 గజాల స్థలం లేదు. ఇప్పుడు ఈ మధ్యన మా తమ్ముడు కట్టుకున్నాడు ఇంట్లో, అంతేగాని ప్రకాశంలో కూడా ఎప్పుడో పెద్ద టైంలో తీసిన ఇండ్లు, పాత ఇండ్లు ఒకటి ఉంది అంతేగాని ఎవరికి ఇక్కడ ఏం ఆస్తుల కోసం. శ్రీనగర్ కాలనీలో ఇల్లు ఉంది కదా, అది అంటే నీకు గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో కట్టుకున్నారు ఇల్లు.
ఓకే. వాళ్ళు కొని చేసినది కాదు, గవర్నమెంట్ అలాటెడ్ సీట్ అది. సరే, కోట్ల అంటేనే రాయలసీమలో ఒక బ్రాండ్. ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మీ పెద్దనాన్నగారు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కరెక్టే కదా? మరి అంత అట్లాంటి బ్రాండ్ ఉన్న కుటుంబంలో ఈరోజు అది విచ్ఛిన్నం అయిపోయింది. మీరు ఒకవైపు, మీ అన్న కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకవైపు, హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక వర్గంగా ఏర్పడి ఒక విచ్ఛిన్నం అయిపోయింది. అసలు ఈరోజు ఎమ్మెల్యే సీట్లకు కూడా ఒక పార్టీని యాచించే స్థాయికి వచ్చింది మీరు. ఎందుకు వచ్చింది అసలు ఇది? ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ప్రతిసారి పెద్దనాన్న లెగసీని అసలు కంటిన్యూ చేయలేకపోతున్నారు కదా. ఇక్కడ బ్రాండ్ని మెయింటైన్ చేయకపోవడమే ప్రధాన లోపం. వ్యక్తులుగా ఎదగాలనుకుంటున్నారు. ప్రకాష్ అన్న వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నాడు. అంటే తను వీలైతే తన కుటుంబం, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు. బ్రాండ్ ఎప్పుడైతే బ్రాండ్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ కూడా దాంట్లో సర్వేలు అవుతారు. మేమంతా బ్రాండ్ కోసం పనిచేసిన వాళ్ళం. బ్రాండ్ ఎప్పుడైతే డౌన్ అయ్యే పరిస్థితి వచ్చిందో, భాస్కర్ రెడ్డి పెద్దనాయన చనిపోయిన తర్వాత బ్రాండ్ డౌన్ ఫాల్స్ అయింది. ఎందుకు డౌన్ అయింది అది? ఇప్పుడు రాజశేఖర్ గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒకే ఒకసారి. రెండోసారి అయ్యారు, 2 నెలలకు ఆయన చనిపోయారు. ఆయన తనయుడు, ఆయన మరణం తర్వాత, రాజశేఖర్ గారి మరణం తర్వాత ఆయన తన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిపోయారు, ఒక పార్టీ అధ్యక్షుడు. అంటే మీ కోట్ల కుటుంబంలో అంటే మీ అందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పిన్న వయస్కుడు, చాలా చిన్న వయసు అయింది మీతో పోల్చుకుంటే. చాలా ఆయన దగ్గరపై మీరు టికెట్ల కోసం యాచించే పరిస్థితి వచ్చింది కదా కోట్ల. నేను అదే అంటున్నాను. ఇప్పుడు బ్రాండ్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేసినామో ఖచ్చితంగా ఆ బ్రాండ్కి వాల్యూ ఉంటుంది. 2001 పెద్దనాన్న చనిపోయిన తర్వాత 2004 వరకు వచ్చేసరికల్లా మేము బాగా తగ్గిపోయే పరిస్థితిలో మేమందరం పోరాడి, కుటుంబం అంతా పోరాడి బ్రాండ్, కోట్ల బ్రాండ్ అని ఇమేజ్ని పెంచే ప్రయత్నంలో మేము చాలా కోల్పోయినాం. ప్రాణాలు తప్ప అన్ని ఆస్తులు కోల్పోయినాం. మాకున్న సమయం, మేము మా కుటుంబంతో అది అంతా పోగొట్టుకొని పోరాడి కోట్ల బ్రాండ్ని తయారు చేసి ప్రకాష్ అన్న చేతికి ఇచ్చినాం. ఆయన నాయకత్వంలో బ్రాండు అవుతుంది అనుకున్నాం. కానీ ఆయన వ్యక్తిగతంగా తీసుకొని, ఆయన వ్యక్తిగతంగా మాత్రమే నేను, నా భార్య, వీలైతే నా కొడుకు, ఇంకా ఎవరు నా తమ్ముళ్ళు కానీ మా చిన్న కొడుకులు ఎవరు ఉండకూడదు అనేది, రాజకీయాల్లో ఎదగకూడదు అనేది ఆయన చేయడం వల్లనే బ్రాండ్ దెబ్బతింది. అదే బ్రాండ్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసింటే, ఇప్పుడు ఉదాహరణకి సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళు 5 మంది ఉంటే 5 మందికి అకామిడేషన్ దొరికింది రాజకీయంగా. ఎమ్మెల్యేలు అయినారు, ఒకరు ఎమ్మెల్సీ అయినారు, ఒకరు ఎమ్మెల్యేకి కంటే ఇంకా ఎక్కువైన పదవి. మేము ఇక్కడ కూడా ప్రకాష్ అన్న కుటుంబం కాకుండా ఇద్దరమే పోటీ పడేది కూడా. ఏదన్నా రాజకీయ పదవికి రావాలంటే కూడా నేను, హర్ష తప్ప ఇంకా ఎవరు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు అంత గొప్పగా పదవులు ఆశించే వ్యక్తులు కూడా కాదు. వాళ్ళు కూడా అందరూ కూడా కుటుంబానికి కోసం పనిచేసిన వాళ్ళే. అందరూ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కోట్ల మెంబరు పనిచేసినారు. కానీ కుటుంబం బాగుంటే చాలనుకున్నారు. మేము మాత్రమే యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, మా కింద క్యాడర్ ఉంది కాబట్టి, క్యాడర్కి న్యాయం చేయడానికై మాకు స్టేటస్ అవసరం, ఖచ్చితంగా అవసరం. దానికోసం మేము ఆ స్టేటస్ కోసం ఆలోచన చేసినాం. కానీ ప్రకాష్ అన్న అట్లా బ్రాండ్ కోసం ఆలోచన చేయకుండా తన వరకే ఆలోచన చేయడం వల్లనే ఈ కోట్ల కుటుంబం బ్రాండ్ తగ్గడం వల్లనే ఈరోజు మేము ఒకరి దగ్గర పతన వ్యవస్థకు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తనయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. పనిచేసిన ఆయన ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఒక ఎమ్మెల్యే, మంత్రి కూడా కాదు, ఈరోజు సామాన్యుడు ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. అది చాలదా? నాకు ఇది కూడా బాధాకరం. నేను మొన్న ప్రకాష్ అన్నకు మంత్రి పదవి రానందుకు కూడా నేను ఆ పార్టీకి మెంబరే కాకపోయినా నేను ఒక కోట్ల కుటుంబ సభ్యునిగా బాధపడ్డాను. ఆయనకు మంత్రి పదవి కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఆయనకు యోగ్యత ఉంది. 3 సార్లు ఎంపీ అయినాడు, ఒకసారి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ యోగ్యత కోసం అన్నా కానీ ఆయనకి కంపల్సరీ వచ్చిండాలి. కానీ ఆ బ్రాండ్ వాల్యూని మనమే పోగొట్టుకున్నందుకే మనకి రాలేదేమో అనే కొంత నిరాశమైన భావన కూడా నాకు ఉంది. బ్రాండ్ ఎవరైతే మెయింటైన్ చేసినారో ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి, ఆ బ్రాండ్ మీద ఇప్పటికీ వెలుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి రామనాయుడు కుటుంబం కావచ్చు, గజపతి రాజుల కుటుంబాలు కావచ్చు, అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం మొదటి నుంచి. బ్రాండ్ ఎప్పుడు దెబ్బతినకూడదు. వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటే వ్యక్తిగతంగా ఎదిగి డౌన్ అయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి వ్యక్తిగతం తగ్గిపోతే మళ్ళీ ఇంకా ఎదగలేరు. ఇప్పుడు ఏదంటే అదృష్టవశాత్తు ప్రకాష్ అన్న గెలిచినట్లే.
ఒకవేళ ప్రకాశన గెలవకపోతే 15 సంవత్సరాలుగా ఏ రకమైన పదవులు లేని కోట్ల కుటుంబం మిగిలేది. నా వరకైతే నా కోట్ల కుటుంబం బ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా నేను మా అన్నని కానీ మా కుటుంబాన్ని కానీ ఎక్కడ కూడా పబ్లిక్గా విమర్శించను. ఇప్పుడు కూడా సమస్య ఇప్పుడు ఎత్తినావు కాబట్టి ఇది కూడా విమర్శనాత్మకం కాదు, అది చేయడానికి కారణం చెప్తున్నాను. కానీ ఇప్పుడు కూడా మా అన్నని వదిలిని విమర్శించే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే మాకు క్వాలిటీ కుటుంబము, క్వాలిటీ రాజకీయాలు చేసినాయి, నిజాయితీగా బతికినాము. దాన్ని ఎక్కువ ఇంకా హైప్ చేసుకోలేక వెనకబడినాం అనేది కూడా ఒకటి ఉంది. నాయకత్వం కూడా కుటుంబానికి ఎవరైతే నాయకత్వం చేసినారో ప్రకాశన ఇంటి పెద్ద, ఆయన చేయాల్సిన ధర్మం విఫలమయ్యారనుకోవచ్చా? ఆయన చేయాల్సిన ధర్మం నెరవేర్చలేదు, ఆయన కర్తవ్యం నెరవేర్చలేదు. ఎందుకంటే తనకు ఎంపీ తన భార్య సుజాతమ్మ గారికి డోను లేదా ఆలూరు నియోజకవర్గం నుంచి టికెట్ కావాలని యాచించే పరిస్థితికి వచ్చారు. లేదా ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు కావాలని కదా ఒక్కరికే ఇస్తాం, ఇంటికి ఒకరికే ఇస్తామన్నారు. మీరు అనుకుంటే కర్నూలు జిల్లాలో ఒక 10 మందికి టికెట్లు ఇప్పించి గెలిపించగల స్థాయి కోట్ల కుటుంబానిది. ఆ పరిస్థితి ఒక్క టికెట్ వచ్చినా చాలు అనే పరిస్థితికి వచ్చారు కదా. ఇప్పుడు కూడా ఎంపీ కాకుండా మినిమం 3 టికెట్లని మేము డిసైడ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఈ రోజు ఉన్న రాజకీయాలు. ఒకప్పుడు 10 టికెట్లు 12 టికెట్లు చేసిండొచ్చు కానీ జిల్లాలో ఇప్పుడు కూడా కనీసం ఇప్పుడు డోను, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు ఈ 6 మేము ఎవరు చెప్తే మా సపోర్ట్ లేకుండా ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేని పరిస్థితి ఉండేది ప్రకాశన కరెక్ట్గా మెయింటైన్ చేసింటే. ఎందుకంటే మా నెట్వర్క్ అట్లే ఉండేది. మేము తమ్ముళ్ళం కూడా మేము మెయింటైన్ చేసేవాళ్ళం. నేను నా పరిధిలో నేను నియోజకవర్గాలు మెయింటైన్ చేసిన, హర్ష చేసేవాడు ఎమ్మెనూరు కాన్స్టిట్యున్సీలో కొంత, కోడుమూరు కాన్స్టిట్యున్సీలో కొంత. నీకు తను కాకుండా స్వార్థం కాకుండా కుటుంబం అని అంటే కన్నా ఇప్పటికి ఈ రోజు కూడా ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే వాళ్ళు కోట్ల కుటుంబం వాళ్ళు ఉండే పరిస్థితి ఉండేది. ఆయన అంటే ఉండేవాళ్ళం. ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీ, ఆయన ఏం తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు అన్నారు కోట్ల మద్దతు లేకుండా ఎవరు గెలిచే పరిస్థితి ఉండేది కాదన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను అన్నమాట. అసలు నాకు తెలిసి ఒక 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని అలా ఒకసారి తిప్పి చూస్తే కోట్ల బ్రాండు లేకోకుండా గెలిచిన స్థానం కోడుమూరు ఈరోజు. అంటే 2024 ఎన్నికల్లో కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు, మీరు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మీ కజిన్, ఇద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతీష్ గారి కోసము ఎంత కృషి చేసినా కూడా గెలిపించుకోలేకపోయారు. అంటే మీ బ్రాండ్ అనేది అసలు పటాపంచలైపోయాడా? అసలు ఒక సామాన్యమైన మాజీ జర్నలిస్ట్ దశగిరి గెలిచారంటే ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎవరికైతే మద్దతు ఇచ్చి నిలబెట్టారో ఆయన గెలిపించుకోగలిగాడు. అంటే మీ బ్రాండ్ ఏమైంది? ఇద్దరు కోట్ల చక్రపాణి రెడ్డి గారు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నా కూడా అసలు ఏమైంది అసలుకి? కోడుమూరులో నేనేం 1 గంట కూడా పనిచేయలేదన్న. ఓకే, చేయలేదు. మొన్న 1 గంట కూడా పనిచేయలేదు వైఎస్ఆర్ పార్టీకి. మరి ఎందుకు చేరారు పార్టీలో మీరు? నన్ను యాక్చువల్గా తీసుకున్న జేఎం 3 నియోజకవర్గాల కన్నా పనిచేస్తాననే ఉద్దేశంతో తీసుకున్నారు. కానీ ఇక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్స్ కావచ్చు, పార్టీ పెద్దలు నన్ను ఆలూరులో మాత్రమే పనిచేయమన్నారు. మాత్రమే, అది ఇన్సిస్ట్ చేసి చెప్పారు. ఎవరు మా కోఆర్డినేటర్? ఎవరు మీ కోఆర్డినేటర్? రామ్ సుబ్బారెడ్డి అన్న. ఓకే. తర్వాత సజ్జల రామకృష్ణ అన్న కూడా అతనే చెప్పాడు. ఓకే. రామ్ సుబ్బారెడ్డి ఏం చెప్తే అదే చేయన్నాడు. అంతే. నేను కోడుమూరులో నేను పని చేస్తానని కూడా నేను చెప్పినాను. సజ్జల రామకృష్ణరావు గారు ఏం చెప్తారో అది రామ్ సుబ్బారెడ్డి గారు చేస్తారు. రామ్ సుబ్బారెడ్డి గారు ఏం చెప్తారో అది మీరు చేయాల. అంతే. నేను నాకు కొత్త అనుభవం ఇవి. ఎందుకంటే నేను విస్తృతమైన రాజకీయాలు చేసిన వ్యక్తిని. నేను నాకు ఒక్క చోట అప్పచెప్తే నా పరిధి ఎక్కడ ఆలగడ్డ నియోజకవర్గం నాకు సంబంధం లేకపోయినా ఆలగడ్డలో 50 ఓట్లు వస్తాయంటే ఆడ కూడా పోయి 1 గంట పోయి పని చేసి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఈసారి నేను ఎప్పుడు వినని, నేను అనుభవించిన రాజకీయం చేసినాను. ఈ పరిధిని మాత్రమే నువ్వు పనిచేయాలా, దాంతకు మించి పని చేయకూడదు. సార్ నాకు అర్థం కాలేదు. 2014 ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పత్తికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు, పార్టీలో లేరు మీరు. లేదు. మరి 2019లో కూడా ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయినారు. అదే ఎలక్షన్ వరకు మాత్రం కొద్దిగా వేరే పార్టీ నుంచి ట్రై చేసి విఫలమయ్యారు. ఓకే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆఫర్ ఇచ్చినా కూడా ఆ పార్టీలోకి వెళ్ళలేదు మీరు. గవర్నమెంట్ వచ్చినా కాదు, గవర్నమెంట్ రాకముందు. ఓకే, అప్పటికీ వెళ్ళలేదు మీరు. 2019లో పార్టీ వచ్చిన వెంటనే కూడా వెళ్ళలేదు. అసలు 2024 ఎన్నికలకు ముందు మీకు టీడీపీ నుంచి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చి మద్దతు ఇవ్వమని, పార్టీ వైపుకు రామని పిలిచినా వెళ్ళని మీరు ఉన్న ఫలంగా ఉన్నటువంటి ఎన్నికలకు 4 రోజుల ముందు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తిరిగి ఎందుకు కప్పుకున్నారు? చేదు అనుభవాలు ఉన్నాయి ఆల్రెడీ మీకు ఆ పార్టీలో తెలుసు. అంటే మళ్ళా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏదో ఒక పదవి పడేస్తే చేసుకోవచ్చు అనుకుని ఆశతో వెళ్ళారా? లేదు లేదు, గవర్నమెంట్ రాదనేది తెలుసు. రాదని తెలుసా? రాదని తెలుసు, రాదని తెలిసినా వెళ్ళారా? వైఎస్ఆర్ పార్టీ రాదని తెలుసు, ఎందుకంటే ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంది అనేది నాకు తెలుసు. కాకపోతే అది ఆ రోజు నేను బహిరంగంగా చెప్పలేను కదా. నేను ప్రచారంలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీనే వస్తుందని మీరు మంచోళ్ళా వెర్రోళ్ళా అంటే తిక్కోళ్ళా నాకు అర్థం కావడం లేదు. నేను పవర్ కోసం డబ్బుల కోసం 2004లో పవర్ వస్తుందని తెలిసినా వదినకి బీఫామ్ ఇచ్చేశారు. 2024లో పవర్ లేక రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన ఆ పార్టీ కండువ కప్పుకోవడానికి కారణం ఏమంటే మా అన్న నుంచి నాకు పిలుపు లేకుండా తెలుగుదేశం లేక పార్టీ లేకపోవడం అది కరెక్ట్ కాదనిపించింది. ఆల్రెడీ అన్న సీనియర్ మెంబర్గా ఉన్నాడు. నాకు యాక్చువల్గా రాబిన్ శర్మ టీం నుంచి నాకు పిలుపు వచ్చింది. టీడీపీ రాబిన్ శర్మ టీం హెడ్ అతను నాకు పర్సనల్గా కలిసి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండి, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఫోన్లో మాట్లాడాడు. తర్వాత పర్సనల్గా 2 సార్లు నాతో కలిసినాడు. కలిసి మీరు పార్టీలోకి రండి అంటే నాకు టికెట్ అకామిడేషన్ చేస్తేనే వస్తాను, లేకపోతే కానీ రానంటే లేదు సార్ మీకు పై స్థాయిలో నేను మాట్లాడతాను అని చెప్పినాడు. తర్వాత గురురాజా అని డాక్టర్ గురురాజా ఎన్ఆర్ఐ ఉన్నాడు. ఆయన ద్వారా మొత్తం ఆయనే చూసుకున్నారు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు స్ట్రాటజిస్టులు మళ్ళీ తర్వాత ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కనపడరనే ఉద్దేశంతో వేరే ఒక మిత్రుడు ఇట్లా వద్దు మీరు నిజంగా టీడీపీలోకి వాళ్ళు పిలుస్తున్నారంటే ఇక్కడ వీళ్ళ స్ట్రాటజిస్ట్ నుంచి కాకుండా అక్కడి నుంచి వస్తే బాగుంటుందేమో అని గురురాజా గారిని కలపడం జరిగింది. ఆయన నామినేటెడ్ పదవి అయితే నేను చేస్తాను మీరు రండి అని అయితే చెప్పినారు. చేస్తామని చెప్పిన తర్వాత ఈ లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడుతో కన్ఫర్మేషన్ చేసి మీకు సరైన స్థానం దక్కితేట్లయితే నేను చెప్తానని చెప్పడం జరిగింది. మార్చి ఆఖరి వరకు కూడా ఆయన టైం డ్రాగన్ చేసుకుంటూ వచ్చాడు. లోకేష్ బాబుతోనే మాట్లాడుతాను. తర్వాత ఇంకా టైం డ్రాగన్ అయిపోతుంది, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ రామ్ సుబ్బారెడ్డి గారు పిలిచినారు, సజ్జల రామకృష్ణ పిలుస్తున్నాడు రండి అని. పోయినాను, 5వ తేదీ పోయినాను, ఆయనతో మాట్లాడాను. 12వ తేదీ జాయిన్ అయినాను. ఎలా నమ్మారు? అప్పటికే పార్టీలోకి రానన్నా బొజ్జమ్మని అంటే వెంకటప్ప నాయుడు గారి కుమార్తె బొజ్జమ్మని తీసుకెళ్ళి మోసం చేశారు. అంటే టికెట్ నీకే ఇస్తామని నమ్మించి లాస్ట్లో అడ్డంగా గొంతుకు వచ్చేశారు. ఆ అనుభవం ఉంది మీకు, ముందరే అనుభవం ఉంది. వీళ్ళు మాటలు తప్పితే చేతలు ఉండవు అనేసి. అది తెలిసి కూడా మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళారు అసలుకి? అంటే వాళ్ళు నేను మొదట్లో 2010 నుంచి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి 14 వరకు ఆ గౌరవాన్ని నీకు తిరిగి ఇస్తాం, నువ్వు పార్టీ నుంచి ఎంత నష్టపడేది మాకు తెలుసు అని చెప్పినారు. ప్లస్ నాకు కూడా ఏమంటే గౌరవం ఉన్న కాడనే ఉంటాను కానీ పవర్ కాడ ఉండాలనే తాపత్రయం కూడా లేదు. ఎందుకంటే నేను వ్యాపారస్తుని కాదు, కాంట్రాక్టర్ని కాదు, ఇల్లీగల్ కార్యకలాపాలు చేసేవాడిని కాదు, క్రిమినల్ని కాదు. నాకంటే గవర్నమెంటే ఉండాలనేది ఏం లేదు. కాకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ జీరో. నన్ను రాజకీయంగా పెట్టిన కేసు అది. కోట్ల కుటుంబానికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు? లేదు, ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా లేదు. ఒకవేళ ఏదన్నా కూడా 1-2 కేసులు వచ్చినాయంటే కూడా కోట్ల కుటుంబ సభ్యుల మీద వచ్చినాయంటే కూడా రాజకీయంగా పెట్టిన కేసులు. మీ కుటుంబాల కోసము అంటే మీరు కేఈ కుటుంబాల కోసం, కోట్ల వర్సెస్ కేఈ కుటుంబాల మధ్య గతంలో జరిగిన రాజకీయ ఆధిపత్య పోరులో 100 మంది అసూలు బాసారు కదా, నేల కొలిగారు. మీకు తెలిసిందే అది కదా. ఒక్కొక్క వర్గానికి మీరు, కపట్రాల వెంకటప్ప నాయుడు వర్గానికి కేఈ కుటుంబము, వాళ్ళ ప్రత్యర్థి వర్గానికి మీరు. ఓకే, మీకు గుర్తున్నాయి కదా. అంటే ఇదంతా కూడా ఫ్యాక్షన్ని ప్రోత్సహించి గతంలో మీరు కత్తి పట్టరు, బాంబు వేయరు. కత్తి పట్టేవాడు కానీ ఆ పిడి మీ దగ్గరే ఉంటుంది, ఆ బాంబు చుట్టేది వేరేవారు, బాంబు వేయించేది ఇంకోరు. అది అందరికి తెలిసిన సత్యమే. కోట్ల కుటుంబము, కేఈ కుటుంబం రాజకీయ ఆధిపత్య పోరులో కర్నూలు జిల్లాలో ఎంత మంది అసలు బాసలు అందరికి తెలుసు. ఈ 2 ఫ్యాక్షన్ల వల్ల అందరికి తెలిసిన సత్యమే కదా. అది ఇప్పుడు నాకు అసలు ఏ పాపం తెలియదు అంటే ఎట్లా? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అన్న. ఎందుకంటే రాయలసీమ అవును, బాధితులు మా దగ్గరకు వచ్చినప్పుడు చేరదీసినాం. వాళ్ళు చంపించుకున్న కుటుంబాలు కానీ ఆల్రెడీ ఆడ ఫ్యాక్షన్ ఏదైనా మర్డర్ జరిగి
షెల్టర్ కోసం మా దగ్గరకు వచ్చినారు. అది ఎప్పుడు మేము ఒప్పుకుంటాము. ఇంకా ఒకవేళ ప్రకాశం నెలకర్తోనే అడిగినా కూడా చెప్తారు. ఒకవేళ నేషనల్ టీవీస్లో చెప్పకపోవచ్చు కానీ పబ్లిక్గా ఇట్లా ఏ రకంగా చెప్పిన ఆ వర్గాన్ని నడిపిన వారిలో మీరే ముందు వరుసలో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారి కన్నా హరిచక్రపాణి రెడ్డి గారు ముందున్నారు. అది కాదనలేదు. రాజకీయంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ముందుండొచ్చు, కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆధిపత్యాన్ని నిలబెట్టే దాంట్లో కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు ముందున్నారు. ఎందుకంటే నేను గ్రౌండ్ పాలిటిక్స్ చూస్తాను. గ్రౌండ్ పాలిటిక్స్ చూసినప్పుడు ఏ సమస్య వచ్చినప్పుడు ప్రకాశం వరకు చెప్పుకోడు. వానికి వచ్చిన బాధ, వానికి వచ్చిన కష్టము నా దగ్గరికి వస్తాయి, తర్వాత హర్ష దగ్గరికి వస్తాయి. గ్రౌండ్లో ఎవరైతే ఉంటారో నా ప్లేస్లో ఎవరున్నా, నేను కూడా హైదరాబాద్లో ఉండి కాపురం ఉంటే నా దగ్గర రాకపోవు. నేను ఊర్లో ఉండి రాజకీయం చేసేవాడిని. నియోజకవర్గంలో కార్యకర్త స్థాయిలో నేను టచ్లో ఉండేవాడిని. ప్రతి కార్యకర్తను పేర్లు పెట్టి పిలిచేవాడిని. ఏ కార్యకర్త కష్టం వచ్చినా నష్టం వచ్చినా బరువు బాధ్యతలు నేను మోసుకునేవాడిని. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసే వాళ్ళ కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి. కానీ మర్డర్స్ మాకు తెలిసి జరగవు. బాధితులు మీ దగ్గరకు వచ్చి మీతో షెల్టర్ పొందేవాళ్ళు కదా. ప్రకాష్ రెడ్డి గారి హరిచక్రపాణి రెడ్డి దగ్గర గారికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి షెల్టర్ నా దగ్గరికి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేఈ వర్గీయుల అంతమొందించడానికి ఎవరైతే ఉంటారో వారి వెనక మీ అభయహస్తం ఉంటుంది. వారి పని చేస్తారు. వారు అధికారంలోకి వచ్చినట్టు కపట్రాల వెంకటప్ప నాయుడు గారి ద్వారా వారి పని వారు చేయించేవారు. ఇదందరికి తెలిసినదే కదా. మీకు ట్రాక్ చూసుకుంటే గానా డోన్ నియోజకవర్గంలో 96లో నేను పోటీ చేసినాను. అప్పటికి ఇంకా బాగా మంచి ఫ్యాక్షన్ రైజ్లో ఉండింది. దాదాపు 2000 వరకు ఫ్యాక్షన్స్ బాగుండింది రాయలసీమలో. రాయలసీమలో 2000 తర్వాత అన్ని చోట్ల తగ్గినట్లే ఇక్కడ కూడా తగ్గింది. 96లో నేను పోటీ చేసి ఆడ ఇన్ఛార్జిగా కంటిన్యూగా పార్టీ నడిపినప్పుడు మధ్యన 98 ఎలక్షన్స్ వచ్చినాయి, 99 ఎలక్షన్స్ వచ్చినాయి, 98 పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, 99 జనరల్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. అంటే తీవ్రమైన ఉద్రిక్త వాతావరణాల్లో రాజకీయాలు జరిగినాయి. అప్పుడు ఫుల్గా ఫ్యాక్షన్ ఉంది, చంపుకునే టైం. కానీ ట్రాక్ ఒకసారి మీరు రికార్డు తీస్తే 96 నేను పోటీ చేసిన తర్వాత 2004 వరకు నేను వదినకు అప్పచెప్పేంత వరకు కూడా ఒక్క అటెంప్ట్ కూడా నా మనుషుల మీద కానీ ప్రత్యర్థి వర్గం మీద కానీ జరగలేదు. అటెంప్ట్ కూడా, నీకు మర్డర్స్ కాదు, కనీసం హత్యాయత్నాలు కూడా జరగలేదు. కపట్రాలలో కళావంతుల ఫ్యామిలీలో ఒకే రోజు 6 మంది చనిపోయారు. వారంతా ఏ వర్గానికి చెందిన వారంటారు? వాస్తవానికి వెంకటప్ప నాయుడికి వ్యతిరేకమైన వర్గం. ఆ వర్గానికి మద్దతు పలికింది మీరు కదా? కాంగ్రెస్ వాళ్ళు కాదు. వాళ్ళు యాక్చువల్గా వాస్తవానికి వెంకటప్ప నాయుడు బాధితుల వర్గం. వాళ్ళు అందరూ కలుసుకుని ఆ బాధితులుగా వాళ్ళు ఏదో రిటాలియేషన్ చేసుకునే ప్రయత్నంలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇంకా కొంతమంది మిగిలిన వాళ్ళ కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు వారం పద్మక, మద్దిలేటి నాయుడు, ఎరుకల కృష్ణ వీళ్ళందరూ కూడా మీ వర్గీయులే కదా? ఖచ్చితంగా మా వర్గీయులు. వీళ్ళంతా శాంతి కాముకులా? లేదా, ఖచ్చితంగా మా వర్గీయులే. బాధితులు అయ్యే వర్గీయ మా వర్గంలోకి వచ్చారు. మద్దిలేటి నాయుడు ఊరిడ్చక ముందు మా వర్గీయుడు కాదు. వెంకటప్ప నాయుడికి బంధువు, సమీప బంధువు, రక్త సంబంధికుడు. వెంకటప్ప నాయుడు ద్వారా ఊరు విడవబడినాడు. కొడుగురులో వాళ్ళు ఇంకా కాపురం ఉన్నప్పుడు వాళ్ళ నాయనని చెప్పినారు రంగప్ప నాయుడిని. చంపిన తర్వాత మద్దిలేటి నాయుడిని కూడా చంపుతారనే ఉద్దేశంతో మా దగ్గరికి వచ్చినారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళని చచ్చిపోతాం, మేము బయట ఉంటే చచ్చిపోతాం కాబట్టి, చంపేస్తారు కాబట్టి మీ దగ్గర మీ తల దాచుకుంటామంటే ఇచ్చినాం. మేము వాళ్ళని ఆల్రెడీ వెంకటప్ప నాయుడికి, మద్దిలేటి నాయుడికి మేము సపోర్ట్ చేసి కొట్లాడని చెప్పలేదు. కోట్ల అంటేనే రాజకీయంగా ఒక పేరున్న కుటుంబం కదా. ఒక ఫ్యాక్షన్ లీడర్లకు మనం షెల్టర్ ఇవ్వడం వల్ల ఫ్యాక్షన్ మరకలు మనకు అంటుతాయని ఆ రోజుల్లో మీరు ఆలోచించలేదా? మన రాయలసీమలో రాజకీయము ఫ్యాక్షను సపరేట్ చూడడానికి అవకాశమే లేదన్న, అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి చోట రాజకీయమైన చోటంతా ఫ్యాక్షన్ ఉంది. డోన్ నియోజకవర్గంలో మొత్తం 3-4 విలేజ్ తప్ప ప్రతి ఊరు ఫ్యాక్షన్ ఎఫెక్టెడ్ విలేజే. ఇక ఫ్యాక్షన్ వద్దంటే ఇక రాజకీయం వదిలిపెట్టుకోవాల్సిందే. రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉండి మా స్థాయిని ఢీకొట్టడానికి అవతల కేయి వాళ్ళు ఉండి తీవ్రమైన రాజకీయ పోరాటం జరిగినప్పుడు అది మిక్సప్ అయ్యింది. దీంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారా, మేము ఎంకరేజ్ చేసినారా అని కాదు. ఈ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే తత్వం ఏ రాజకీయ నాయకులకు సాధారణంగా ఉండదు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులు అయితే ఉంటుంది. ఇట్లా మా వరకైతే వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అవతల కుటుంబం గురించి, మా కోట్ల కుటుంబం మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబం కాదు, రాజకీయంగా ఎదిగిన కుటుంబం. ఫ్యాక్షన్ బాధితులకు షెల్టర్ అయితే ఇచ్చింది,
ప్రోత్సహించారు, వెనక్కుండి అయితే నడిపారు. ప్రోత్సహించలేదు. బాధితులకి మేము షెల్టర్ ఇచ్చినాం. ఎప్పటికీ ఒప్పుకుంటాను, మళ్ళీ కూడా ఒప్పుకుంటాను. గతంలో కేఈ కుటుంబం, కోట్ల కుటుంబం అంటే ఉప్పు నిప్పు అనే వాళ్ళు. అసలుకి 2 కుటుంబాల మధ్య ఎంతో మంది చనిపోయారు అనేది కూడా అందరికీ. ఆ 2 కుటుంబాలు మళ్ళా వాళ్ళిద్దరు బాయి అనుకున్నారు. కానీ కత్తులు దూసుకున్న వర్గీయులు మాత్రము వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, మన కోసం ఎంతో మంది ఇదయ్యారు కదా అని ఒక్కసారి ఆలోచించిందా మీ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబం కానీ? వాళ్ళు కలిపేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి ఉండాల్సిన మాట. వాళ్ళు కూడా ఆలోచన చేసిండాలి. ఇప్పుడు ప్రకాశన విధిలేని పరిస్థితుల్లో ఇంకా వైఎస్ఆర్ పార్టీలోకి రాలేక తెలుగుదేశంలోకి పోవాలనుకున్నప్పుడు కేఈ వాళ్ళతో మిళితమై పోకుండా ఉండింటే బాగుండేది. ఎందుకంటే కేఈ వాళ్ళ ద్వారా మా ద్వారా వాళ్ళు ఎంతమంది అయినారో మాకు సంబంధం లేదు. కేఈ వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలు మా వర్గంలో బాధితులైనారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరిని ఆలోచన చేసి ప్రకాశన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అందుకనే ఆయన ఆ కలయికని ఏ వర్గీయులు కూడా ఒప్పుకోలేదు. మా ఒకే మీదకి నుంచి ప్రసంగాలు ఇవ్వడము, అసలు ఒకే మీదగా నిలబడడం కూడా అసలు చాలా మంది పూర్తిగా జుగుప్సాకరమైన విషయంగానే కార్యకర్తలు భావించినారు. ఆ రోజు 2014లో వాళ్ళు కలిసి మీటింగ్ పెట్టినప్పుడు ఎవరికి రుచించడం లేదు. అది ఎవరికి కూడా ఇష్టం లేని విషయం. మేము కూడా అందుకే బేస్ రాజకీయాలు నడిపినాం కాబట్టి మేము ఇప్పుడు కూడా నేను బహిరంగంగా ఎవరితో కలవను. నేను కోడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి మీకు సంబంధం లేదంటారు? నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒక్క గంట కూడా పని చేయనీయలేదు. నేను ఒక వారం పని చేసింటే ఖచ్చితంగా కొంత మెరుగైన ఫలితం ఉండేది. ఇట్లా ఉండేది. ఇంత వేవులో కూడా ఆలూరులో విరూపాక్షి గెలుపులో మీ హస్తం ఉందంటారా? ఈ జిల్లాలో ఎవరిని అడిగినా, రాజకీయ అవగాహన ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు నా ప్రభావం ఉందా లేదా అనేది. ఇప్పుడు నా అంతకు నేను చెప్తే అది కరెక్ట్ కూడా కాదు. అది పార్టీని అవమానించినట్లు అవుతుందో లేకపోతే క్యాండిడేట్ని తగ్గించినట్లు అవుతుంది. కానీ ఖచ్చితంగా నేను పోవడం వల్ల, ఆలూరుకు ప్రచారానికి పోవడం వల్ల, పార్టీలో చేరడం వల్ల ఒక ఊపు అయితే వచ్చింది. ఆ ఊపు కంటిన్యూ చేసినాం, గెలిచగలిగినాం. తర్వాత గెలిచిన తర్వాత కూడా కొంత ప్రలోభం భారీ జరిగింది. విరూపాక్షి మీద అనేది రిజల్ట్ని మార్చాలని విరూపాక్షిని అంటే ఇండైరెక్ట్గా బెదిరించడం జరిగింది. ఓకే, ఎవరు బెదిరించారు? ఒక కొత్త వ్యక్తులు 2 వచ్చినారు. కొత్త వ్యక్తులు, ఒకడు అతను విజయవాడ నుంచి ఒక అతను వచ్చినాడు, ఇంకొక అతను వేరే కర్ణాటక బళ్ళారి సైడ్ నుంచి అని చెప్పాను. నన్ను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఏమన్నారు? మనం గవర్నమెంట్ వచ్చేసింది కదా, ఇది ఒక్కటి మీకేం ఉపయోగం లేదు కదా అని నన్ను అడిగినారు. అది ఎట్లా రిజల్ట్ను మార్చగలరా మీరు అని చెప్పిన. అప్పటికి అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, జస్ట్ అయిపోయింది. ఇంకా డిక్లేర్ చేసేది ఒకటి. అట్లా కాదు కదా, కరెక్ట్ కాదు కదా అన్న. అంటే లేదన్నా, మీరు ఉన్నందుకు మీ గౌరవంతో మేము వెయిట్ చేస్తున్నాం, లేదంటే ఇప్పటికి డిక్లరేషన్ ఇచ్చి పంపించేవాళ్ళం తెలుగుదేశం గెలిచినట్లు అని. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదని చెప్పిన ఆయన. సాధ్యమా డెమోక్రసీలో, సాధ్యమా అని ఆశ్చర్యపోయినాను యాక్చువల్గా. అంటే ఎందుకంటే నాకు కొత్త అనుభవం, ఎప్పుడు ఇట్లా జరగలేదు. తర్వాత అట్లా కుదరదు అని చెప్పి నేను అలర్ట్ చేసిన విరూపాక్షిని, తొందరగా డిక్లరేషన్ చేయించుకొని వెళ్ళిపోతాం, ఏదో తేడా చేయాలని చూస్తున్నారని. తర్వాత విరూపాక్షిని కూడా పక్కా పిలిచి మాట్లాడినారు. మాట్లాడితే నేను నా ప్రాణం పైన నేను అట్లాంటి చేయను అని చెప్పినాడు. 5 గంటల కౌంటింగ్ అయిపోయింది. 9:30 తర్వాత మాకు పర్మిషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయినాక కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. 4:30 గంటలు మానసిక వేదంతో బాగా ఒత్తిడికి లోనైనాం. ఎందుకు మానసిక? ఎట్లా ప్రభుత్వం రాలేదు, వేదన ఏముంది? గెలిచిన ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. గెలిచిన మన గెలుపుని ఓటమిగా స్వీకరించేది ఎవడు చీమును ఎక్కుతున్న వాళ్ళు ఎవరు తీసుకోరు. అట్లా ఎవరు తీసుకోలేరు. ఓకే, అది తీసుకోరు. మానసిక వేదన గురైనా అంటే మరి డిక్లేర్ చేస్తారు. పార్టీ అధికారంలోకి రాలేదన్న ఆవేదన కన్నా దాంతో సంబంధం లేదు. మనం ఎక్కడ పోటీ చేసినామో ఆడ గెలిచినామా లేదా. టీం ఓడిపోయిండొచ్చు, టీం ఓడిపోయిందని మనం కూడా గెలిచి ఓటమిని ఒప్పుకుంటామా? మరి జగన్ గారి టీం మొత్తం కూడా ఓడిపోయింది కదా ఇక్కడ, పార్టీ అధికారంలో వస్తారు. వైసీపీ ఓటమికి ప్రధానమైన కారణాలను ఏమనుకుంటున్నారు మీరు? సీనియర్ పొలిటీషియన్ కదా, మీరు చెప్పండి. నాకు తెలిసి ప్రధానమైన ఎక్కువ పెద్ద కారణం అనేది కార్యకర్తల వ్యవస్థను మంచిగా చూసుకోలేకపోవడమే, అంటే దాన్ని పటిష్టపరచకపోవడం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఫెయిర్గా జరిగింటే, 3 సంవత్సరాల కిందట కానీ ఫెయిర్గా జరిగింటే కానీ
ప్రతి ఊర్లో పోటీ ఉండింటే కార్యకర్తల వ్యవస్థ గట్టిపడేది, పోరాటం జరిగేది, గెలుపు కోసం పోరాటం జరిగేది. ఓటమిలో అక్కడక్కడ ఎదురైనా ఆ ఓటమిలో కారణం తెలిసేది. ఏ కారణంగా ఓడిపోయినాం, ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో ఎక్కడ బలహీనంగా ఉన్నాం, ఎందుకు బలహీనంగా ఉన్నాం, దాన్ని సరి చేసుకునే అవకాశం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లా కాకుండా ఫెయిర్గా జరగకపోవడమే ఒక కారణం. దానివల్ల ఇంకొకటి ఏమైందంటే కార్యకర్తలకి యుద్ధం చేయాలి. ఎప్పుడైనా కార్యకర్తలు రాజకీయ యుద్ధం చేయాలి. పోటీ కోసం పోటీ ప్రపంచంలో ఎప్పుడు పాల్గొంటుండాలి. ఆ రిహార్సల్ తప్పేయింది. అందుకని మన ఎవరు పోరాడలేరు. ఎప్పుడైతే కార్యకర్తలు నిస్తేజంగా ఉంటారో ఎక్కడైనా, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కూడా నిస్తేజం అయిపోతుంది. ఓటమి అయితే కంపల్సరీ వస్తుంది. ప్రజలు వాళ్ళే చైతన్యవంతులై పార్టీలను ఎప్పుడూ గెలిపించలేరు. కార్యకర్తల, గ్రామస్థాయి నాయకుల, మండల స్థాయి నాయకుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉన్నప్పుడే గెలుపులు వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రజా వ్యతిరేకమైన 1-2 కారణాల వల్ల మనం గవర్నమెంట్ పోవచ్చు, ఓటమి కావచ్చు. కానీ వ్యవస్థ అనేది పటిష్టంగా అట్లే నిలబడుతుంది పర్మనెంట్గా. ఆ వ్యవస్థని వదులుకోవడమే ప్రధానమైన కారణమని నేను ఒక క్యాడర్ బేస్ నాయకుడిగా నాకున్న అభిప్రాయం. అదొక ఈక్వేషన్. కార్యకర్తలని విస్మరించడం, కార్యకర్తలని బలోపేతం చేసుకోకపోవడం ప్రధానమైన పెద్ద కారణం అది. ఓకే. తర్వాత ఎప్పుడైతే ఇది వ్యవస్థను వదిలిపెట్టినాడో నాయకుడికి, అధినాయకునికి, కార్యకర్తకి మధ్యన ఉండే సంబంధాలు అన్ని మధ్యలో లింక్స్ అన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కార్యకర్త ముఖ్యమంత్రిని కలిసేవాడు, మండల స్థాయి నాయకుడు ముఖ్యమంత్రిని కలిసేవాడు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎలాగో కలిసేవాళ్ళు. ఈయన స్థితి వచ్చేసరికల్లా కనీసం నియోజకవర్గం నాయకులు కూడా కలవలేదనేది, నేను లేని పార్టీలో ఆ రోజు, కానీ నియోజకవర్గం స్థాయి నాయకులు కూడా చాలా కష్టంగా కలిసేవాళ్ళు. కలిసేది కూడా కొద్దిమంది మాత్రమే కలిసేవాళ్ళు. ఇంకా జిల్లా స్థాయి నాయకులు కూడా చెప్పుకునే వాళ్ళే కానీ అక్కడ కలిసేవాళ్ళు కాదని, పేరుకిడ జిల్లా స్థాయి నాయకులు అని చెప్పుకునేవాళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసేంత స్థితి ఉండేది కాదని విన్నాను నేను. అది ఎప్పుడైతే ఆ లింక్స్ కట్ అవుతాయో, ప్రజలకు చేర్చాల్సిన సమాచారం, ముఖ్యమంత్రి నుంచి చేర్చాల్సిన సమాచారం, పార్టీ ఏదైతే ఉందో, పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో, పార్టీ ఏదైతే హామీలు ఉందో అది ప్రజలకు చేరవు. డైరెక్ట్గా ఆన్లైన్లో డబ్బులు పడినంత సులభంగా విషయాలు చేరవు. విషయాలు మాత్రం ఖచ్చితంగా ఈజీ కాదు, మాన్యువల్గానే చేరాలి. మాన్యువల్ అంటే ఎట్లా, ప్రజల కార్యకర్తల ద్వారానే చేరాలా. ఎందుకంటే నేను చేసినాను కాబట్టి, ఆ కింది స్థాయిలో రాజకీయం చేసినాను కాబట్టి నాకున్న అవగాహన మేరకు కార్యకర్తల వ్యవస్థ పటిష్టపరచకపోవడమే ఓటమి కారణము. ఇప్పుడు దాని మీద దృష్టి పెడితే 2 సంవత్సరాల్లోనే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి అంతా ఖచ్చితంగా పార్టీ పుంజుకుంటుంది. ఓకే. దృష్టి పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనకు వాళ్ళ నాన్న గుర్తుకొస్తాడు కాబట్టి ఖచ్చితంగా పెడతాడు. వాళ్ళ నాన్న క్యాడర్ బేస్ లీడరు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ బేస్డ్ అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన అందరినీ కలిసినాడు. అంటే ఆ గాలి వేరే కదా. ఆ గాలి వేరే అంటే పాదయాత్రలో అందరినీ ముద్దాడాడు, అందరూ వెన్ను తట్టాడు, అందరి తలంలో నుమిరారు, ఇలా అన్నీ చేశారు ఆయన. ఆ తరువాతనే కదా, అంటే ప్రజల వైపు అట్లే ఉంటాడు. మళ్ళా పాదయాత్ర చేయాలి, అందరినీ ముద్దాడాలంటే అవుతుందా? కాకపోవచ్చు ప్రజల మీద ఎప్పుడు ఆయనకి అదే ప్రేమ ఉంది, ముఖ్యమంత్రి అయినప్పటికే ఉంది. ప్రజలకు ఆయన మీద ప్రేమ కలగాలి కదా. కలగాలంటే కార్యకర్త పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుర్చీలో వద్దు బాబు అని దింపేశారు కదా, 11 స్థానాలు ఇచ్చేసి దింపేశారు. కార్యకర్త వ్యవస్థ ఘోరమైన వైఫల్యం కదా. లేదన్న, కార్యకర్త వ్యవస్థ అయితే ఆటోమేటిక్గా ఇదే ప్రజలే మళ్ళీ జైలు కొడతారు. ఇప్పుడు మీరన్నారు కార్యకర్తలు బలోపేతం కాలేదు, నిస్తేజలై ఉన్నారు అనేసి. మరి ఎలా జడ్జీలు కొడతారు? చెయ్యి ఎత్తడానికి కూడా శక్తి లేదు వాళ్ళతో. శక్తి లేకపోయిన మాట నిజమే. ఎందుకంటే మన గవర్నమెంట్లో ఏ కార్యకర్త కూడా తృప్తిగా లేడు. ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు. నాయకుడిని పట్టించుకున్నప్పుడు కార్యకర్తను ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ యాక్టివ్. ఇన్ని తెలిసిన మీరు పసుపు జెండా కాకోకుండా ఆ జెండాను ఎందుకు కప్పుకున్నారు? పసుపు జెండాకి నాకు లింక్స్ లేవన్నా. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో అంటే నాయకులతో అనుబంధాలు లేవు, దానికి ఛానల్స్ తెలియవు. పైగా మా అన్న ఉన్నాడు, ప్రకాష్ అన్న ఆడ ఉన్నాడు. ఒకవేళ నేను ఏదైనా ప్రయత్నం చేసినా ఆయన రానియాడు. నేను ప్రయత్నం చేయలేదు. వాళ్ళ రాబిన్ శర్మ టీం పిలిచింది కాబట్టి ఒకసారి పోయి వాళ్ళతో చర్చలు జరిపినాను, అంతేగాని నా అంతకు నేను చేయలేదు. నాకు ఆ ఛానల్స్ లేవు. ఎందుకంటే మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీతో కొట్లాడినాను, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీతో కొట్లాడినాను.
నాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు నాకు ఎప్పుడు ప్రత్యర్థులుగానే కనపడతారు, కానీ మధ్యలో బీజేపీకి వెళ్ళారు కదా మీరు. నా సర్వైవల్ కోసం నేను అందరిని నన్ను మర్చిపోయే పరిస్థితి ఉంది. మర్చిపోయే పరిస్థితుల్లో నేను ఒకటి ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకోవడానికి బీజేపీ లేకపోయి నేను ప్రజలే పోయినాను. ప్రజలే పోయినాక నాకు ఒక వేదిక కావాలా? కాదన్నా, కోట్ల కుటుంబము నేనున్నానయ్యా అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏమైందన్న పరిస్థితి? అదే నా బాధ ఇప్పుడు. ఎందుకంటే కుటుంబంలో అత్యంత ఎక్కువ పనిచేసిన నేనే. మీరు అన్ని రకాలుగా మీ పెద్దనాన్నకు ప్రతి విషయములో అండాదండకుండా మీరు, అది ఎవరు కాదన్నది కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారే, అది అందరికీ తెలిసిన విషయమే, నాకు కూడా తెలుసు. ఈ వ్యక్తి ఈరోజు ఈ నాయకుడు, ఇంత బ్రాండ్ ఉన్న నాయకుడు, నేను ఒకనున్నాను గుర్తించండి అనే పరిస్థితికి వచ్చారంటే ఏం జరుగుతుంది అసలుకి? ఏం జరిగింది అంటే కారణం ఇప్పుడు ఆల్రెడీ ప్రకాష్ అన్న ఓ పార్టీలో, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి మనం పోవడానికి అనుమతి ఇయ్యాడు. నేను నా సొంతంగా వేరే పార్టీలో పోయి యాచించే తత్వం నాకు లేదు. వాళ్ళే ఇన్వైట్ చేస్తేనే పోయే తత్వం, కొద్దిగా డిఫరెంట్ మెంటాలిటీ. దానివల్లనే కాస్త వెనకబడడానికి కూడా కారణం అదే. ఈ 14 నుంచి 24 వరకు ఇంటికాడ ఉండడానికి కూడా కారణం అదే, వ్యవసాయం చేసుకుంటూ. ఒకరిని పొయ్యి దేహి అని, నాకు ఏదైనా భిక్ష పెట్టండి అని అడిగే తత్వం నాకు లేదు. వాళ్ళే ఇన్వైట్ చేస్తే గౌరవంగా ఉంటే పోయే తత్వం. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకే పోయినా. హర్షవర్ధన్ రెడ్డి గారు వెల్కమ్ చెప్పారా మీకు? యాక్చువల్గా ఇది జూలై ఆఖరిలో పోవాలన్నా నేను. ఇండైరెక్ట్గా నాకు తెలిసిన సమాచారం హర్ష అడ్డం పడినాడు అది, అందుకనే ఏప్రిల్ వరకు ఆగింది. అది 9 నెలలు ఆగింది. అంటే లాస్ట్ జూలైలో పోవాల్సిన మీరు హర్ష అడ్డం 2023 జూలై ఆఖరిలో పోవాల్సిన వాడిని హర్ష మరి కొంతమంది ఇంకా వాళ్ళ పేర్లంతా ఎక్స్పోజ్ చేయాల్సిన చివరి మూమెంట్లో హర్షవర్ధన్ రెడ్డి గారు ఎలా ఒప్పుకున్నారు మీరు రాకని? తప్పని పరిస్థితి, ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఒప్పుకున్నాడు అని అనగా విన్నా నేను. అసలు మీకు హర్షవర్ధన్ రెడ్డికి ఉన్న గ్యాప్ ఏంటి? గ్యాప్ ఏం లేదన్న, ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆధిపత్యం మాత్రమే. లేదు ఆధిపత్యం కాదు. కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే, నేను బ్రాండ్ అన్నా కదా మొదట్లో, ఆ బ్రాండ్ బాగుంటే అందరూ అకామిడేట్ అవుతాం. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరంతో వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నప్పుడు ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు అడ్డమవుతాడనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కోట్ల బ్రాండ్కి ఎదిగే పరిస్థితే ఉంటే కదా హర్షకి అకామిడేషన్ ఉంటుండే, నాకుంటుండే, ప్రకాష్ అన్నకు ఉంటుండే ప్రత్యక్ష రాజకీయాల్లో, పరోక్షంగా భోజనాల వ్యక్తికి కూడా ఉంటుండే ఆమె ఇంట్రెస్ట్ ఉండి పాలిటిక్స్లో ఉండి. ఇప్పుడు ఎవరంతా వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నప్పుడు ఏ వ్యక్తి వచ్చినా మనకు అడ్డు అవుతాడనే భావన ఉంది. హర్షవర్ధన్ రెడ్డి గారు, మీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, మీ వదిన సుజాత, వాళ్ళు బాగానే ఉంటారు కదా? వాళ్ళు ఈ మధ్య సరిగ్గా లేరు అని అంతే. హర్షవర్ధన్ రెడ్డి గారు కుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా పర్మిషన్స్, వదిన గారు ఫోన్ చేసి చాలా పర్మిషన్స్ ఇచ్చారు టీడీపీ వాళ్ళకు కూడా అనేది కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి కదా? ఏమన్నా అది ఉండొచ్చు ఏమో నాకు తెలియదు, ఎందుకంటే నాకు అట్లాంటి చిన్న కింది స్థాయి చాప కింద రాజకీయాలు నాకు తెలియవు కాబట్టి తెలుసుకొని నేను చేయను. ఎవరైనా చేస్తే కూడా నన్ను వినను కూడా. నాకు ఇప్పుడు కోట్ల కుటుంబంలో హరిచక్రపాణి రెడ్డి గారు ఒంటరా అంటే గుంపుగా ఉన్నారా? ఒంటరే, ఎవరికి వారే. నా ఎదుగుదలని మిగతా కోట్ల కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఒప్పుకోరు. మరి మీ పరిస్థితి ఏంటి? రాజకీయంగా మీ పరిస్థితి ఏంటి? ఇక ఆ సమాధానం ఇంకా అట్లేం కాదు, ఎందుకంటే నేను చేసిన కష్టం నాకు ఎప్పుడైనా కానీ ఏ రోజైనా చిగురిస్తుంది. 60 సంవత్సరాలు దాటిపోయాయి అనుకుంటా మీకు? 57 సంవత్సరాలు. 57 సంవత్సరాలు. నాకు ఇంకా 57 సంవత్సరాలు అంటే ఇంకొక 4-5 సంవత్సరాలు పోరాడే శక్తి నాకుంది. ఒకవేళ నేను పోరాడలేని పరిస్థితి అంటే నా కొడుకుని వెంటనే నా స్థానంలో ఉండి పోరాటం చేపిస్తా. మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు హరితరుణ్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ వైస్ సర్పంచ్ల దగ్గరికి. అవునా? ఓకే. ఎందుకు చిన్న కుమారుని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తున్నారు? పెద్ద కుమారుడు ఏంటి? పెద్ద కుమారుడు చార్టెడ్ అకౌంట్ అయినాడు, చార్టెడ్ అకౌంటెంట్ అయినాడు, సిఐ పాస్ అయినాడు. వానికి చదువు మీద తప్ప వేరే ధ్యాస లేని పరిస్థితుల్లో మొదటి నుంచి పెరిగినాడు. ఈ అబ్బాయి కొంత క్రియేటివిటీ మెంటాలిటీ, తను చదువుకొని ఉద్యోగం చేయాలనే దాని మీద కంటే కూడా వేరే రకంగా ఎదగాలనే ఆలోచన, అంటే వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఉండింది. నేను నా ఇంట్రెస్ట్ని బయట పెట్టినాను, నా వారసత్వం నేను వెనుకబడినాను. ఈ వెనుకబాటుతనాన్ని అంటే ఈ 20 సంవత్సరాల వెనక్కిపోయినాను కాబట్టి దీన్ని కవర్ చేసుకోవాలంటే నా నెక్స్ట్ జనరేషన్ యాక్టివ్ అయితే నా కష్టమంతా మీకు ఉపయోగపడుతుంది. నేను వృధాగా పోదలుచుకోలేదు, నా జీవితం వృధాగా పోదలుచుకోకూడదు అంటే ఒకరు ఖచ్చితంగా వారసులై ఉండాలా. కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి రమ్మని నా చిన్న కొడుకు నేను అడగడం జరిగింది 3 సంవత్సరాల కిందట. ఫస్ట్ తను నాకు నువ్వేంత బాధలు పడుతున్నావు కదా నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది చెప్పినాడు. లేదన్నా నా కష్టం వృధా పోకూడదంటే
నువ్వు కంపల్సరీ నువ్వు రాజకీయాల్లో ఉండే తీరాల. యాక్టివ్ కావాలంటే దాన్ని ఒప్పించి గ్రామంలో వైస్ సర్పంచ్గా వార్డు మెంబర్ పోటీ చేయించడం. వార్డు మెంబర్కి తను ఇష్టపడతలేడు, నేను రాజకీయం ఎంట్రీ ఇంత చిన్న పోస్టుకి నేను పోటీ పడాలనా అని అన్నాడు. ఎదగడానికి పెద్ద పదవి అవసరం లేదు, చిన్న పదవి నుంచే స్టార్ట్గా భగవంతుడు నీకు ఇచ్చేది ఉంటే ఈయనే వార్డు మెంబర్కి గెలిపిస్తాడు, లేదనుకో నిన్ను రాజకీయాల్లోకి తీసుకురావు. ఈరోజు టీడీపీలో ఒక ఎంపీటీసీ నుంచి డైరెక్ట్ ఎంపీ అయిపోయాడు కదా నాగరాజు గారు. అదే మా అబ్బాయి ఒక్క ఓటుతో గెలిచినాడు వార్డు మెంబర్గా. మా ప్రకాష్ అన్న, హర్ష తీవ్రంగా ఓడించడానికి ప్రయత్నం చేసినాడు మా అబ్బాయిని. కానీ ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి సర్వోత్తమ రెడ్డి కుటుంబం అంటే మా నాన్నకు సంబంధించిన వారసత్వాన్ని పోగొట్టుకునే సిద్ధంగా లేరు. అందుకని నా కొడుకుని గెలిపించుకోవడం జరిగింది. మా అబ్బాయి వైస్ సర్పంచ్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి వర్గీయులు 4 మెంబర్లు అయితే, హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు 4 మెంబర్లు వేస్తే మా మనుషులు సర్పంచ్తో పాటు 6 మంది మెంబర్స్ కూడా గెలవడం జరిగింది. సర్పంచ్ నాకు సంబంధించిన క్యాండిడేట్ గెలిచడం జరిగింది, 6 మంది వార్డు మెంబర్ గెలిచడం జరిగింది. నా అబ్బాయి వైస్ సర్పంచ్ కావడం జరిగింది. ఇక్కడ చిన్నదైనా కూడా వైస్ సర్పంచ్ అయినా కూడా మా అబ్బాయికి రాజకీయ అవగాహన కలగడానికి అది మంచి మెట్టే అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బులు లేకుండా ఏం చేయలేం కాబట్టి వ్యాపారం వైపు మళ్ళీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. కాకపోతే కావాల్సినంత పెట్టుబడులు అవన్నీ లేకపోవడం వల్ల కాస్త లేట్ అవుతుందన్న. ఓకే, మొత్తం మీద రాజకీయాల్లో ఉంటుంది. ఏంటి కర్నూలు ఆఫీస్ పెట్టి అంటే చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తున్నారంట? నేను సెటిల్మెంట్ ఎప్పుడు చేయలేదు, చేయను. నా లైఫ్లో ఎప్పుడు ఏ సెటిల్మెంట్ చేయలేదు. ఇంకోటి, లద్దగిరిలో మా నాన్న సంపాదించిన ఆస్తి కాకుండా ఒక్క సెంటు పొలం కూడా ఎక్కలేదు. ఈ మొత్తం ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక సెంటు, మళ్ళీ ఎకరాలు కూడా కాదు, ఒకే ఒక సెంటు పొలం కూడా మా నాయన నాకు వారసత్వం ఇచ్చినది తప్ప. సెటిల్మెంట్ చేస్తే నాకు చక్రపాణి రెడ్డి అనే పేరు ఉండేది కాదు. లేదంటారా? ఆఫీస్ ఎందుకు పెట్టారు మళ్ళీ ఇక్కడ? నేను గత 2014 తర్వాత నేను ఇక్కడ ఉన్న ఇండ్లు అవన్నీ అమ్ముకొని వెళ్ళిపోయి నేను ఆస్తులు అవన్నీ చాలా అమ్ముకున్నాను. నేను ఒక 86 ఎకరాల వ్యవసాయ భూములు కూడా అమ్ముకున్నాను, వేరే చోట కొన్నేటివి. అవన్నీ అమ్ముకున్న తర్వాత వ్యవసాయం చేసుకుంటూ ఉండి నేను మళ్ళీ యాక్టివ్ కావాలా. నాకు ఆగిపోయే ఆలోచనతో లేను, రాజకీయంగా ఆగిపోయే ఆలోచనతో లేను. ఎన్నిసార్లు దెబ్బలు పడినా మళ్ళీ లేచి యాక్టివ్ కావాలి. యాక్టివ్ కావాలంటే నేను లద్దగిరిలో ఉండి నాకు సాధ్యం కాదు. కాబట్టి నేను బయట ప్రపంచంలో కనపడాలంటే నేను ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవాలని చెప్పి అక్కడ ఏదో కొద్దిగా వీకర్ సెక్షన్ ఏరియాలో ఉన్న కొద్దిగా చిన్న బాడిగేండ్లు తీసుకొని ఎవరైనా అక్కడ వచ్చి కలిస్తే అట్లా కలవడానికి కూడా వాళ్ళకు ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిత్రులు కలుస్తారు, మీడియా కలుస్తారు, ఎక్కడైనా ఊరిద్దరు అధికారులు స్నేహితులు ఉంటే వాళ్ళు కలుస్తారు. వాళ్ళు ఊరికైతే రాలేరు, ఎవరు రాలేరు. ఆ ఉద్దేశంతో పెట్టాను. సెటిల్మెంట్లు కాదు, సెటిల్మెంట్ చేయలేదు, చేయను కూడా, ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా చేయను. నేను నార్మల్ పంచాయతీలు, వివాదాస్పదంగా వచ్చిన అన్నదమ్ముల పంచాయతీలో, లేకపోతే భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలో, ఇంకా స్నేహితుల మధ్య అట్లాంటివి నేను దగ్గరుండి పంచాయతీలు చేస్తాను. పంచాయతీలు అంటే ఇవి కానీ ఆ సెటిల్మెంట్ పంచాయతీలు, ఆస్తుల పంచాయతీలు కాదు. ఆస్తుల పంచాయతీలు చేస్తట్లయితే నేను ఈరోజు ఇప్పుడు 2010లో కొన్న డొక్కు కారులో తిరుగుతున్నా. 2010 మోడల్ నాది బండి, ఫార్చునర్. అప్పుడు మంచి కొత్త బండి, జిల్లాలో 3వ బండి అది. ఈరోజు కూడా అదే బండిలోనే తిరుగుతున్నా. మా అబ్బాయిలకి ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒకే ఒక మోటార్ సైకిల్ ఉంది. అది కూడా ఆ మోటార్ సైకిల్ కూడా 5 సంవత్సరాల కింద మోటార్ సైకిల్. నా అబ్బాయిలకు కూడా సపరేట్ మోటార్ సైకిల్ కూడా లేదు. నేను సెటిల్మెంట్ సర్వోత్తమ రెడ్డి అంటే మీ నాన్నగారు సంపాదించిన ఆస్తిని ఎలా ఖరాబ్ పెడుతున్నారు అనమాట. మా నాన్న నాకు ఇచ్చిన వారసత్వమే అది, నిజాయితీ. నేను ప్రతి క్షణం తప్పు చేయాలా అని ఎప్పుడన్నా ఎవరన్నా కానీ సజెషన్ ఇస్తే కూడా ఎక్కడన్నా వస్తాయి. నాకు ఎందుకు రాజకీయాల్లో ఉన్నాను, పెద్ద స్థాయిలో ఉన్నాను, ఒకరిని డామినేట్ చేసే స్థితిలో ఉన్నాను కాబట్టి నా దగ్గర కూడా వస్తాయి డబ్బు సంపాదించే అవకాశాలు. ఎప్పుడు వచ్చినా కూడా నాకు మా నాన్న మా పెద్దనాన్న ఇద్దరు కనపడతారు కాబట్టి వెనక్కిపోయి అది ఏదో సెటిల్మెంట్ అంటే చేస్తా, నిస్వార్థంగా చేసి వాళ్ళది చేస్తా. నేను అర్బన్ సెటిల్మెంట్ కూడా చాలా చేసిన. కానీ ఎక్కడ నేను ఒక టీ కూడా తప్పించుకున్నాను. నేనే ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి టీ చేసిన. కానీ నేను ఎక్కడ
నాకు చక్రపాణి రెడ్డికి 1000 రూపాయలు లంచం ఇచ్చినానని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ చెప్తే కూడా బహిరంగంగా మీడియాలో చెప్తే కూడా వాళ్ళకి ఇలా దగ్గర ఉండే ఆశ అంతా రాసిచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే నా కొడుకులు ఎట్లా యాదవ్ ఉద్యోగం చేసి బతుకుతారు. అట్లా ఇబ్బంది. మీ సంపాదించిన ఆస్తి కదా, నాన్న సంపాదించిన నాయన సంపాదించిన ఆస్తి కూడా వదులుకునే సిద్ధం. నేను అవినీతి పాల్పడి ఇంటే. ఓకే. మరి అలాంటి వారు ఎవరైనా చూద్దాం, ఎవరైనా దొరుకుతారేమో అంటే నేనైనా పిలుచుకొని చెప్పిస్తాను. చెప్పియాను తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మసాక్షి అనేది ఉంటుంది. ఆత్మసాక్షికి లేకపోతే వాళ్ళు నమ్మిన దేవుని మిన్నో ఈయనకి మేము మీరు చల్లగా ఉండాలి, మీ ఆస్తులు మీ దగ్గర ఉండదు. పైగా ఇంత మంచితనంగా ఉన్నారు కదా, మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు ఎలా సర్వే అవుతారు ఇక జీవితాంతం? నాకు ప్రేమతో పిలుచుకున్నారు, నాకు ఖచ్చితంగా ఇక్కడ గౌరవం లభిస్తుంది. ఇక పార్టీలు మారకుండా ఇక రాజకీయాల్లో ఉన్నంత వరకు హరిచక్రపాణి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఆ పార్టీ వాళ్ళు నన్ను పెట్టుకున్నంత కాలం ఉంటారు. ఓకే. నేను నా వరకు నేను వన్ సైడ్ లవ్ కాదు కదా, ఇది బోత్ సైడ్స్ ఉండాలి. ఓకే. నాకు పార్టీ మీద ప్రేమ ఉండింది. ఇంతకుముందు కూడా నేను పోకూడదనే. ప్రేమ వికటించిన రోజు అక్కడి నుంచి వికటించాల్సింది, దగ్గర నా నుంచి వికటించదు. అంతేనా? ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చిన పార్టీకి, పదవి పొందనిక కాదు వచ్చినది. ఒకవేళ గవర్నమెంట్ వచ్చేట అవకాశం వచ్చేదేమో, పదవి పొందే అవకాశం కూడా వచ్చేదేమో. కానీ పదవే క్రైటీరియా అయినట్టే గానా, ఆదాయమే క్రైటీరియా అయ్యింటే గానా 2019లో నేను ఆ పార్టీకి పనిచేయకపోయినా బలవంతంగానే పోయేవాడిని. నన్నేం కాదనే వాళ్ళు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు పరిచయస్తులే, నా సన్నిహితంగా ఉండేవాళ్ళే. ఖచ్చితంగా పార్టీలోకి చేర్చుకునేవాడిని. చాలామందిని కూడా చేర్చుకున్నారు. 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళని, ఎమ్మెల్యేలో పోటీ చేసిన వాళ్ళని, ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. నన్ను ఎందుకు చేర్చుకుంటారు? కానీ నాకు అట్లా పదవి కానీ డబ్బు సంపాదించుకునే దాంతో పార్టీలు మారే ఆలోచన చేయను. నా ఆత్మాభిమానం ఎప్పుడు దెబ్బతింటుందో అప్పుడు దూరం వెళ్ళిపోతా, అంతే. భవిష్యత్తులో ఏమన్నా ఒకవేళ వైసీపీ పైన అలకపోనితే ఇప్పుడిప్పుడే 21 స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలతో 100% స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్న జనసేన వైపు చూస్తారా మళ్ళా? లేదన్నా, లేదట ఏం చేయను. నాకు పార్టీలో పనిచేయడానికి కావాల్సినంత స్కోప్ ఉంది, నాకు ఓపిక ఉంది, క్యాడర్లో కూడా నాకు పట్టు ఉంది. వైఎస్ఆర్ పార్టీ క్యాడర్లో నాకు పట్టు ఉంది. పైన పార్టీలో గౌరవం ఉన్నంత వరకు నేను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. పార్టీ గవర్నమెంట్ వస్తారా నాకు సంబంధం లేదు. మళ్ళీ మేము కూడా 161 స్థానాలకు 171 స్థానాలకు మేము రావచ్చు. కానీ అదే ఒకవేళ రాకపోవచ్చు. అంటే ప్రభుత్వం వస్తుంది కాబట్టి నేను పార్టీకి పనిచేస్తాను కాదు, చేయకపోయినా పర్లేదు. నాకేం హ్యాపీగా 2 కొడుకులు నాకు చేతికి వచ్చినారు. నా రాజకీయ జీవితం అంతా గడిపినా మా నాయన ఆస్తి నిలబెట్టుకున్నాను, కొంత పోగొట్టుకున్నాను అంతే, కొంత తప్ప మిగతా అంతా నిలబెట్టుకున్నాను. మా పెద్దలు ఇచ్చిన ఆస్తి. మీకు మంచి జరగాలని కోరుకుంటా. ఫైనల్గా ఒకటే ప్రశ్న, కోడుమూరు నియోజకవర్గంలో మీ లద్దగిరి కోడుమూరు నియోజకవర్గంలో కదా వచ్చింది. మరి కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ఆ అమ్మాయి పైన, ఒక మైనర్ బాలిక లైంగిక వేధింపులు, అరెస్ట్ కూడా అయ్యాడు కదా ఫోక్సో చట్టం కింద. దాన్ని ఎలా చూస్తారు? నేను విన్నాను కానీ యాక్చువల్గా అతను చేసేది తప్పు అయితే తప్పే, ఖచ్చితంగా తప్పే. కానీ అది బయటికి తీసుకొచ్చిన వాళ్ళది కూడా రాజకీయంగా నైతికత కాదు. ఎవరైతే బయటికి రిలీజ్ చేసినారో, నువ్వు వ్యక్తిగతమైన విషయాల్ని రాజకీయ దానికి వాడుకోవడం కూడా తప్పే, నైతికంగా అయితే. అతను చేసేది కూడా అది నిజమైతే తప్పే. ఇట్లాంటి విషయాలు చేయడం అంటే మా దృష్టిలో చిల్లర రాజకీయాలు అంటారు. మేము పెట్టే పదం ఏంటంటే చిల్లర రాజకీయాలు. చిల్లర రాజకీయాలు మా లాంటి వాళ్ళకి అవి తెలియవు, మాకు వినడానికి కూడా ఇష్టం ఉండదు. ఫైనల్గా ఒకటే ప్రశ్న, మొదటి నుంచి రాజకీయంగా మిమ్మల్ని అణచివేస్తున్నారు మీ అన్న సూర్యప్రకాష్ రెడ్డి గారు అని అన్నారు మీరే. సరే, ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు టీడీపీలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని మరింత పతనావస్థకు తీసుకెళ్ళడానికి సూర్యప్రకాష్ రెడ్డి గారు కన్నెర చేయరంటారా? నేను అన్న ప్రత్యేకంగా తొక్కుతున్నానంటలేను, చెప్తున్నా కదా. బ్రాండ్ కాపాడుకునే ప్రయత్నం కాకుండా వ్యక్తిగతంగా కాపాడుకునే ప్రయత్నంలో నాలాంటి వాడు అడ్డమే కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన నన్ను తొక్కనీక అంటే వ్యాపారాలు లేవు నా దగ్గర, అంటే ఆర్థికంగా దెబ్బతీయనికే నాకు ఆర్థిక వనరులు లేవు, నాకు ఆల్రెడీ పదవులు లేవు, పదవులు బీకేయనికే నన్ను ఏ రకంగా తొక్కుతాడు? తొక్కనికే ఆయన్నే కాదు, ఎవ్వరు నన్ను తొక్కలేరు. నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటానంటే మిగతా రాజకీయ నాయకుల కంటే
నాకు లోపాలు లేని రాజకీయాలు, నేనేం ఏ రకమైన లోపాలతో బతుకుతలేను. బలహీనతతో ఉన్న వ్యక్తిని అయితే భయపడేవాడిని. నాకు ప్రత్యేకంగా వ్యాపారాలు అవి ఉంటే అవి ఏమైనా దెబ్బతీస్తారని భయపడేవాడిని. నాకు అవి ఏం లేవు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్ని ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నా. అంటే పదవి రాలేదనే బాధ అయితే ఒకటి ఉంటుంది, కానీ అంటే ప్రజల ద్వారా వచ్చే పదవి రాలేదనేది ఎమ్మెల్యే భవిష్యత్తులో ఒక్కసారైనా ఎమ్మెల్యేలే కాకపోయినానే అసెంబ్లీలో వెళ్ళి అధ్యక్ష అని పిలవలేకపోయినానే అనే ఒక బాధ ఏమైనా ఉందా? ఇప్పుడు వరకు పోయినానే అనుకున్నాను, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే కదన్నా. అవుతారు ఎమ్మెల్యే అవుతారా? ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే నా తుది శ్వాస పోతుంది డెఫినెట్గా. ఎక్కడ స్కోప్ ఆడుంది మీకు? ఖచ్చితంగా ఉందన్న. 4.5 సంవత్సరాల తర్వాత నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, చూద్దామన్నా. ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలి. మీ తుది శ్వాస అనేది నేను అన్నాను, కానీ మీరు ఎమ్మెల్యే ఖచ్చితంగా కావాలి, అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అనడాన్ని నేను కూడా చూడాలని కోరుకుంటానన్నా. మీ ప్రేమలు ఉంటాయి 100% అన్న. థ్యాంక్ యూ.